వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నేతలు సినానిమ్స్గా మారిపోయారు. నిన్నటి వ్యవహారం ఫస్ట్ టైం లైవ్లో నేను చూడడం, ఇంతకుముందు టీవీల్లో చూడడమే. అసెంబ్లీలో గొడవలు చేస్తే కేసులు పెట్టరా ఎమ్మెల్యేల మీద అని మనోహర్ని అడిగాను అని చెప్పారు. అంటే వారికి తెలుసు, బట్ కొంత సెటైరికల్గా అడిగారు. అలాగే నిన్న వాళ్ళ బిహేవియర్ చూస్తే, వైసీపీ నేతలు గవర్నర్ని అవమానించిన తీరు చూస్తే చాలా ఎపిసోడ్స్ నాకు గుర్తొచ్చాయి. వివేక మర్డర్ కేసు, లేకపోతే చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెట్టడం, ప్రజావేదిక కూల్చివేతలు, ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ముఖ్యమంత్రి వీళ్ళని ఎలా భరిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా భరించారు అన్ని మాటలు ఎలా పడ్డారని ఆశ్చర్యం కూడా వేసింది అని మాట్లాడారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రులకి మన ప్రాంతం అనే భావన లేదని చాలా సీరియస్ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఆ భావన ఉంది, మనది మన ప్రాంతం అని. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో కేవలం కులాల గొడవ తప్ప, అని గొడవ నేను అనలేదు, సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవహారం మీద నేను అలా అంటున్నాను. ప్రాంతం అనే ఫీలింగ్ ఎందుకు లేదు? కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మాత్రమే మనకి మన ప్రాంతం అనే ఫీలింగ్ వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమేం చేయబోతున్నాం, పథకాలు అమలు ఎప్పటి నుంచి చేస్తామని మాట్లాడదాం వాటి గురించి. మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, ప్రత్యేకాంధ్ర విభజన హామీల కోసం ఆయన ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల కోసం పోరాటం చేస్తున్న నాయకులు, పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, కాసేపట్లో తెలుగుదేశం నాయకులు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు, అలాగే జనసేన. రైట్, నమస్కారం శ్రీనివాస్ గారు, తిరుపతిరావు గారు. సో శ్రీనివాస్ గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు మనకు తెలుసు, ఆయన ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే, ఆ హుందాతనం మెయింటైన్ చేస్తూనే ఏం చెప్పాలన్నా చెప్తారు. కాస్త చురకలు సెటైర్లు కూడా అంటించారు ఇవాళ. ఎలా అనిపించింది ఆయన ప్రసంగం? రెండోది, మిగతా విషయాలు మాట్లాడే కన్నా ముందు నేను స్ట్రక్ అయిన అంశం ఏంటంటే, ఆయన భావోద్వేగంగా మాట్లాడిన అంశం, మనకి ప్రాంతం అన్న ఒక భావం, ఒక ఎమోషన్ ఎందుకు లేదు అనేది ప్రశ్న వచ్చింది ఇవాళ. ఓకే, ముందుగా అందరికి వీక్షకులు, అక్కడున్న తిరుపతిరావు గారు, మీకు అందరికి నమస్కారం. నమస్కారం. ఇవాళ రెండు విషయాలు, అంటే బిఫోర్ దిస్, అంటే మీరు మాట్లాడితే ముందు నిన్న జరిగిన ఈవెంట్స్ ఇవాళ దాని మీద రిప్లై కూడా చూడాలి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీకి వచ్చారు. బహుశా సంతకాలు పెట్టేసి ఎక్స్టెన్షన్ కోసం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అక్కడ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు, లేదా ప్రత్యేక హోదా, లేదా రైతుల సమస్యలు, లేదా ఇతర రాష్ట్రాలతో ఉంది నీటి వివాదాలు, పోలవరానికి జరిగిన అన్యాయం, ఇవన్నీ కూడా అసలు శాశ్వతంగా ఆ విషయాల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా నాకు అర్థం కావట్లేదండి. వాడు గుర్తుంచుకోమనండి, 26 సీట్లు వచ్చినాయి 1994లో. పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అంటే 8.3% ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. ఆయనకి ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ 84 to 89 30 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, కానీ హోదా ఇవ్వలేదు. 5.6%. వీళ్ళకి వచ్చింది 11 సీట్లు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6.3% ఓటింగ్ అండి. అది సీట్లలో 10% అనేది ఖచ్చితంగా మినిమం. పోరాటం దేని గురించి చేస్తున్నారు? ఆయన ఒక్కరైనా ప్రతిపక్ష హోదా కోసం చేయటం నాకు అసలు అబ్సల్యూట్ గా అర్థం కాలేదు. దాని మీద రైట్లీ పాయింటెడ్ అవుట్ ఎవరో కళ్యాణ్ బాబు గారు నిన్న ఇవాళ కూడా మాట్లాడారు, సెటర్ వేశారు. మీరు కావాలని అందరూ కలిసి డొనేషన్ తీసుకుని వీళ్ళకి జర్మనీ పంపిద్దామని అన్నారు. అంతవరకు అబ్సల్యూట్ గా చెప్తున్నానండి. కౌంట్ అసలు అది దేని ప్రాధాన్యత మర్చిపోతారు. ఎవరో అడ్వైజర్లు, దిగ్మాల అడ్వైజర్లు ఎవరు నాకు తెలియదండి. ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్షం లేకపోతే పి జనార్దన్ రెడ్డి గారు కాలిపడేసి పారిపోయారా? మాధవరెడ్డి గారు ఢిల్లీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ నేతగా ఉండగా వాళ్ళందరూ కానీ రాజ్యసభలో ఉపేంద్ర గారు కానీ పారిపోయారండి. ప్రజా సమస్యల మీద పోరాడారు. అసలు దాంట్లో అసలు రెలవెంట్ సబ్జెక్ట్ లేకుండా ఏకసూత్ర కార్యక్రమం ఇదేమన్నా ఆయన పాదుగా ఆయనకన్నా పట్టాభిషేకం చేయడానికి సింగిల్ పాయింట్ ఎజెండా ఒకటే కనిపిస్తుంది మీరు అన్నట్టు. అసలు అంటే ఎవరో ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు వరదల విషయంలో, బుడమేరు విషయంలో చక్కగా మదర్ వచ్చి రిహాబిలిటేషన్ పెట్టలేదు, ముందే చక్కగా మాట్లాడారు. కోపం వచ్చిందో, కామెడీ అనిపించిందో గట్టి తెగడానికి అని చెప్పి అది డైవర్ట్ చేశారు. మళ్ళీ మొన్న వచ్చి వంశీ గారిని కలిసారు. సరే, ఆయన కార్యకర్తలు ఆయన కలిసి ఉంటారు. మాట్లాడిన తర్వాత కామెడీగా ఆయన గ్లామరస్ ఉంటాడు, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి గ్లామరస్ కామెడీ. ఐ డోంట్ నో సచ్ ఒక రాష్ట్రంలో ఏ కాకుండా 39.4% ఓట్లు వచ్చినాయని డెఫినెట్ గా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన మనం ఏర్పడి సెకండ్ థాట్ ఇందారు. కానీ మాట్లాడే పద్ధతి ఏంటండి, ఎంచుకునే విధానం ఏంటి? అబ్సల్యూట్ గా. అందుకని దాని మీద మాత్రం అబ్సల్యూట్ గా మంచి డైరెక్షన్ పనిచేయాలని కోరుతాను. నేను అనుచితంగా విమర్శించిన ఎవరిని కూడా నా జీవితంలో అసభ్యంగా అనేది కానీ అనుచితంగానే విమర్శించను. కానీ నేను చెప్తా ఉన్నాను,
ఆయన అడ్వైస్ సరిగ్గా ఉండాలి కదా, రాష్ట్ర సమస్యల మీద మాట్లాడమని ఎవరు లేరేమో అడ్వైజర్ అంటే ప్రభుత్వంలో ఉండేవారు 100 మందికి పైగా, మరి ఇప్పుడు ఎవరు లేరు అనుకుంటా అడ్వైజర్లు. రాంగ్ అడ్వైస్ ఉన్నారేమో. అందుకని జస్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు రెండో పాయింట్ ఏదో అడిగారు. అదే పవన్ కళ్యాణ్ గారు ప్రాంతం గురించి అన్నారు, దాని గురించి వస్తాను. అంతకన్నా ముందు ఒకసారి హలో చెప్పేద్దాం మన రఫీ గారు. డెఫినెట్ గా ఎందుకంటే ఆయన ఒక ఎమోషన్ తో మాట్లాడారు ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. రఫీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం రఫీ గారు. అలాగే తిరుపతిరావు గారు, ఏంటి ఈ ప్రధాన ప్రతిపక్షం గొడవ అదేం తెలియటట్లేదు, అది రాదు అని నిన్న పవన్ కళ్యాణ్ చెప్పేశారు. మనకి కేటగారికల్గా చూసుకున్నా కూడా, సిచ్యుయేషనల్గా చూసుకున్నా కూడా అదేం వచ్చేటట్టు కనిపించట్లేదు. అయితే ఈ సభ్యత్వం రద్దు వ్యవహారం ఒకటి ఇంకా వేలాడుతోంది అనుకుంటా. అదేదో నిన్నటిదినో అలాగే మొదట గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చింది, అది అటెండెన్స్లోకి రాదు అని చెప్పంటున్నారు తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం ఋషి గారు. నమస్కారం అండి. చాలా రోజులుగా మనం కలుసుకోలేదు. అవును, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, లాంగ్ టైం. ఋషి గారు, నేను ఎప్పుడూ మాట్లాడుతుంటా మా సామెత ఒకటి, అది పెసరగుడ్లో పోయింది పప్పు కొండలో దేవులాడాడు ఆ ఉంగరం కోసం అని చెప్పి. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి తాలూకా తీరు. ఉంగరం పోయిందట పెసర తీసేటప్పుడు పొలంలో. ఓకే ఓకే. దాన్ని ఎతకడానికేమో పప్పు వండుతున్నప్పుడు కుండలో దొరుకుతుందా? దొరకదు కదా, అది పోయింది పెసరగుడ్లో పోయింది. అట్లా ఎప్పుడో ప్రజలు తీర్పిచ్చినటువంటి 2024 ఎన్నికల తర్వాత ఆ తీర్పులోనే ప్రజలు ఇవ్వలేదు ఆయనకి ప్రతిపక్ష హోదా. ఇక్కడ అడిగేదేమో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాడు, శాసనసభలో అడుగుతున్నారు. ఆయన అడిగింది ప్రజాక్షేత్రంలో అడిగారు, ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు, ఆయనకి ఇవ్వలేదు. అది ఇక్కడ అడిగితే ఎట్లా ఉంటది? ఒకటోది. రెండోది, సరే పోనీ ఆయన ఖచ్చితంగా శాసనసభని ఫేస్ చేసే ధైర్యం లేకే ఇటువంటివన్నీ ఏదో చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నటువంటి తరుణమే తప్పిస్తే శాసనసభ వ్యవస్థ మీద, చట్టసభల మీద గౌరవంతో వాళ్ళు ఢిల్లీ గడిచిన ప్రభుత్వం ఎగ్జాంపుల్ చెప్తున్నారు తిరుపతిరావు గారు. గతంలో బీజేపీకి 3 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా స్పీకర్ డిస్క్రిషనరీ పవర్ కాబట్టి ఇచ్చారు, 10% అనేది లేదు అని. ఇప్పుడు ఆ విషయం మీద కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నారు కదా. అంటే యాక్చువల్గా లేదు 10% అనేది, అది కన్వెన్షన్, ఒక సంప్రదాయంగా వస్తుంది. దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి మీరు? అంటే ఇక్కడ అది మాకు సంబంధించినటువంటి అంశమే కాబట్టి నేను చెప్పేది ఏంటనేసి అంటే, సిస్టమ్ చెప్పారు, ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకు ఆలోచన మీద ఉంటారు. స్పీకర్ ఇవాళ మీరు చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఒకసారి తీసుకుంటే, ఢిల్లీ శాసనసభలో మాకు తక్కువ వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని కాంటెక్స్ట్ తీసుకుంటే, అక్కడ మా ఆలోచన వేరు, మా ప్రవర్తన వేరు, మా తీరు వేరుగా ఉంది. మేమేమి 3 వచ్చాయని చెప్పేసి మేము ప్రతిపక్షంగా ఉండము అని చెప్పేసి ప్రకటించడం లేదు, లేదా శాసనసభకు వెళ్ళమని చెప్పి ప్రకటించలేదు. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోతే మేము శాసనసభలో కూర్చుంటాం. అక్కడ ఇవాళ్లే కాదు, 2 పార్లమెంట్ వచ్చినప్పుడు కూడా లోక్సభలో కూర్చున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి. సో ఇర్రెలవెంట్ ఆఫ్ ది పొజిషన్, ఎల్ఓపి ఇచ్చినా లేకపోయినా మీ పని మీరు చేస్తారు అనేది మీరు తీసుకున్న ఒక నిర్ణయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు మంకుపట్టు పట్టేశారు, నాకు ఇవ్వకపోతే నేను రాను, నా సభ్యులు రానివ్వను అని. అది మంకుపట్టు అని చెప్పి అనడానికి, మంకుపట్టు అనేసి అంటే చాలా మంచి పదం. అంటే అది పాజిటివ్ సాధించడం. ఇది అలా కాదు, చేతకానితనాన్ని ఒప్పుకోవడం అవుతుంది తప్పిస్తే మంకుపట్టు అనడానికి లేదు ఇక్కడ. ఎందుకని అంటే, మీరు నిన్న శాసనసభకు వెళ్ళారు, ఓకే, గవర్నర్ గారు ప్రసంగం అయిందాకైనా ఓపిక ఉండాలి కదండి. మరి ఎక్కిరించడానికి సరిపడా మాకు ఒక అస్త్రం ఇచ్చినట్టుగా 11 మంది ఉన్నారు, 11 నిమిషాలు ఉన్నారట. ఏమంటే మరొక 10 నిమిషం ఉండొచ్చు కదా. ఏం అన్యాయం అండి అది. పని వాళ్ళంటే సెల్ఫ్ గోల్ చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారనేది ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ మీరు సెల్ఫ్ గోల్ అన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ సెల్ఫ్ గోల్ అనేది, గతంలో చలసాని గారు కూడా ఎప్పుడు అన్నట్టు గుర్తు నాకు, సబ్జెక్ట్ కరెక్షన్, ఎక్కువగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటారు ఆయన. అదే ఇవాళ సెల్ఫ్ గోలే ఆయన చేసుకున్నది. చలసాని గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కాంటెక్స్ట్ విరుద్ధంగా చెప్పలేం కదా. సందర్భానికి అనుగుణంగానే మనం వెళ్ళాలి. ఒకటి. రెండోదండి, నిన్న సరే శాసనసభకి
ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళింది నేను గత వారం రోజులుగా జరుగుతున్న చర్చల్లో నేను మొట్టమొదటిగా చెప్తున్నా. ఒక చర్చలో మా రఫీ గారు కూడా ఉన్నారు. ఆయన శాసనసభ వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవం గాని భక్తి గాని కాదు, భయంతోనే వెళ్తున్నాడని చెప్పాను. నిన్న అదే జరిగింది. సరే టెక్నికల్ గా నిన్నటి చెల్లదు, లేకపోతే మరొక రోజు వెళ్తారు. మళ్ళీ నిన్న వెళ్ళిన వారు మరొక రోజు వెళ్ళడానికి కాదు. అదేలేండి, వెళ్ళి ఏముంది మీరు అన్నట్టు వెళ్ళి 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చేయచ్చు కదా. 11 నిమిషాల కంటే 12 నిమిషాలు ఉంటారేమో. కానీ అంటే మేము ఎగ్జాల్ చేస్తున్నాం కదా 11 మంది 11 నిమిషాలని, కాబట్టి 12 నిమిషాలు ఉంటే వచ్చేవచ్చు. అది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, చలసాని గారు చెప్పినట్లుగా నీకు 39.4% ఓట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు గౌరవించారు. నీకు సీట్లు ఇవ్వడం అనేది అది సెకండరీ, అది టెక్నికల్ అంశం. అది నీకు ఇచ్చినటువంటి ఓట్ల ఆధారంగా నువ్వు ఆ ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? పోనీ ఆ రోజు 39.4% వస్తే ఇవాళ వాళ్ళలో సగం మంది మా వైపు వచ్చేసారు, మా కూటమి పార్టీల వైపు. నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే మా 3 పార్టీలు కూడా ఎన్నికల తర్వాతే మేము సభ్యత్వాలకు వెళ్ళాము. తండోపతండాలకు వైసీపీ నుండి వచ్చినటువంటి ఓటర్లు మాకు తెలుసు కాబట్టి మేము చెప్పగలం. కానీ ఇప్పటికీ మీకు ఇంకొక 20% ఉన్నారు కదా. ఆ 20% మంది ప్రజలకైనా గౌరవించాలి కదా. ఇప్పుడు 10% అయినా అండి మీరన్నట్టు వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు కదా రఫీ గారు. ఇంకోటి ఋషి గారు చిన్న సబ్మిషన్. ఎన్టీ రామారావు గారి కంటే ఈయన పెద్ద నేత కాదు కదా, లేకపోతే వాజ్పేయి గారి కంటే పెద్ద నేత కాదు కదా. ఎన్టీ రామారావు గారు 85 ఎన్నికల తర్వాత 89 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది అనుకున్నాం ఈయన ఎలాగా ముఖ్యమంత్రి స్థానంలో, అంటే ఆయన స్థితి అది, ముఖ్యమంత్రి స్థానం నుండి ప్రతిపక్ష స్థానం ఏ విధంగా ఫేస్ చేస్తారని అనుకున్నాం. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫేస్ చేశారు కదా. 2004లో ఓడిపోయిన తర్వాత కూడా అసలు ప్రతిపక్ష సీట్లో కూర్చోగలరా అన్నటువంటి ఆలోచనని పక్కన పెట్టి ధైర్యంగా ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాలు వెళ్ళి కూర్చున్నారే. ఇవాళ అంతకంటే గొప్ప కాదు కదా. కరెక్ట్ రఫీ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అదే అన్నారు, వీళ్ళ విధ్వంసం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా భరించారో అని నాకు నిజంగా గొప్పతనం ఆయన. ఎందుకంటే చాలా మాటలు పడ్డాడు ఆయన వయస్సును కూడా ఎక్కడా లెక్క చేయలేదు. అంటే తండ్రితో సమానమైన సమకాలీకుడు కదా, ఆయనతో రాజకీయాలు చేశాడు, కానీ అక్కడ ఆ విలువేమి ఇవ్వలేదు. ఎట్లా చూస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వ్యవహరించిన తీరు రఫీ గారు? అంటే ఇవాళ వాళ్ళు రాలేదనుకోండి, వస్తారని మనమే ఎక్స్పెక్ట్ చేయలేదు. వారు పులివెందల్లో ఏదో సభలు చేస్తున్నారు, అటు జనంలోకి వెళ్ళారు. సార్ నమస్కారం. సార్ అందరికీ నమస్కారం. 3 సీట్లు ఉన్నప్పుడు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారనేది అది నిజం కాదు. ఇంకోసారి ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. 70 సీట్లలో 8 సీట్లు అనేది 10%. అప్పుడు కేజ్రీవాల్ గారు బీజేపీకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు. 3 సీట్లు ఉన్నప్పుడు ఇవ్వలా. 67 3 వచ్చినప్పుడు ఇవ్వలేదా? ఇవ్వలేదు. అవునా? నేను చదివానంటే ఆయన పేరు కూడా ఒక ఆయనకి ఎల్ఓపి ఇచ్చారనేది చదివాను. మరి చూద్దాం, అది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎల్ఓపి హోదా ఇవ్వలా, అతను అపోజిషన్ లీడర్ అన్నారు అంతే. ఒక నిమిషం, ఏంటండి ఒకటే పార్టీ ఉంది అప్పుడు. అసలు అది రికార్డ్ అవ్వకపోవడానికి కారణం కూడా ఏంటంటే, గుర్తింటున్నప్పుడు కూడా మేము అపోజిషన్ లీడర్ అనౌన్స్ చేసాం. అపోజిషన్ లీడర్ గానే నడిచిపోయింది తప్పిస్తే ఈ రచ్చ జరగల. కాబట్టి మేబీ అది కూడా రఫీ గారు చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే రఫీ గారు, సీట్లు వచ్చినప్పుడు 10% వచ్చింది కాబట్టి నేను అపోజిషన్ లీడర్ గా గుర్తిస్తున్నామని చెప్పి కేజ్రీవాల్ గారు చెప్పారు. నాకు తెలుసు అది. 3 సీట్లు ఉన్నప్పుడు ఇవ్వలా. ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే. భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినప్పుడు పార్లమెంట్ లో 542కి రోజు హాజరయ్యారు. అందులో జంగారెడ్డి గారు ఒకళ్ళు వరంగల్ నుంచి, ఇంకో ఆయన గుజరాత్ నుంచి. సీట్ల ప్రాతిపదికన అపోజిషన్ లీడర్ ప్రాతిపదికన సభకు నేను హాజరవుతాను అవునని చెప్పినటువంటి నాయకుడు భారతదేశంలో ఈయన ఒక్కడే. రైట్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్. 78లో జనతా పార్టీకి 60 సీట్లు వచ్చినాయి. అందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోగా
జనతా పార్టీకి జైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో 5, లచ్చన్ గారి నాయకత్వంలో 8 మంది, వెంకయ్యనాయుడు గారి నాయకత్వంలో 3 మిగిలారు. కానీ వాళ్ళు 3 మాట్లాడుతూ ఉంటే అందులో వడ్డేశ్వర నాగేశ్వరరావు, డాక్టర్ సదాశివరావు గారు చాలా మంది కూర్చోగలుగుతున్నారు. ఓకే, ముఖ్యమంత్రులు వచ్చి వాళ్ళ స్థానం దగ్గరకు వచ్చి మీరు మాట్లాడింది కరెక్టు, మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం అని చెప్పినటువంటి సందర్భాలు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఇండిపెండెంట్ గా గెలిచి మాట్లాడినటువంటి చరిత్ర ఉంది. 6-7 మందితో సుందరయ్య గారు అపోజిషన్ లీడర్ గా, అదే సిపిఎం పార్టీ నాయకుడిగా మాట్లాడిన సందర్భం ఉంది. ఓంకార్ గారు 4-5 మాట్లాడినటువంటి సందర్భం ఉంది. భారతదేశ రాజకీయాల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను రానని చెప్పాడు. చూసారా జగన్మోహన్ రెడ్డి? ఆ మాట మీద కట్టుబడి ఉండడు. ఎందుకంటే వాళ్ళ అధికారులు చెప్పారు, నిన్న జరిగినటువంటి సమావేశం అది గవర్నర్ ప్రసంగమే కానీ అది శాసనసభ ప్రొసీడింగ్స్ కాదు. ఇవాళ 25 జరుగుతున్నదే శాసనసభ కింద గుర్తిస్తామన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతాడు, మడం తిప్పుతాడు, మళ్ళీ వచ్చి అదే అసెంబ్లీలో సంతకం పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఇంకోసారి మాట్లాడి నల్ల షర్ట్లు వేసుకొని తిరిగి వెళ్ళి అతని అసెంబ్లీ సీట్లో ఒకవేళ రాకపోతే మాత్రం సభ్యత్వం రద్దు అవుతుందా వాళ్ళందరిది? రద్దు చేస్తామని ఆర్టికల్ 191 తరఫున డిప్యూటీ స్పీకర్ గారు చదివినిపించాడుగా. అవును. అంటే ఒకటి ఉంది దీంట్లో, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను సభకు రాలేకపోతున్నాను, ఇలాంటి పర్మిషన్స్ తీసుకుంటే, లీవ్ తీసుకుంటే అది వర్తిస్తుంది. ఈయన అది కాదు కదా, నాకు అపోజిషన్ లీడర్ ఇస్తేనే వస్తాను లేకపోతే రానని అంటున్నాడు కదా. అవును. ఖచ్చితంగా అతను పులివెందల్లో ఉప ఎన్నిక జరిగితే గెలవడని చెప్పి అతనికి తెలుసు. అతనికి కాబట్టి అతను వచ్చి తీరుతాడు. మీరు చూడండి, అతను ఖచ్చితంగా అతను వెనక ఉన్నటువంటి 10 మంది వచ్చి ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి తీసుకెళ్తాడు. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి జీతం కూడా తీసుకోకుండా ఉండాలా. రావట్లేదు కాబట్టి శాసనసభ ఎలవెన్సెస్ కూడా తీసుకోకూడదు. ఆయన 10 మంది నిన్న ఇదే ప్రశ్న నేను వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా తీసుకోలేదా, ఆయన వెళ్ళిపోయాడు కదా అప్పుడు అసెంబ్లీ నుంచి, మళ్ళీ గెలిస్తే కానీ రానని అడిగాడు ఆయన. మరి మీరు ఆర్టికల్ 190 ప్రకారంగా రద్దు చేయవలసింది కదా. కుప్పంలో ఎన్నిక జరిగితే మళ్ళీ ఆయన గెలుస్తాడని భయంతో రద్దు చేయలేదు వాళ్ళు. సో అదొక పాయింట్. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏది గతంలో గవర్నర్ హరిచందన్ గారి ప్రసంగం టైంలో టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి వెళ్ళడం, పేపర్లు చింపివేయడం, బాలకృష్ణ గారు ఒక విజిల్ తీసుకొచ్చి అసెంబ్లీలో విజిల్ వేయడం, ఇవన్నీ రిలీజ్ చేసి మరి దీన్నే అంటారు అని ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఏం చెప్తారు? ఎవరు చేసినా గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుని అవమానిస్తే తప్పే. అధికార ప్రతినిధిగా కాకుండా అనేక సంవత్సరాల నుండి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా ప్రతి పార్టీ గవర్నర్ ప్రసంగాన్ని ఇలాగే చేస్తుందండి. నాటి సభలో రాజశేఖర రెడ్డి గారు పేపర్లు చెప్పి గవర్నర్ ముఖాన కొట్టినటువంటి సందర్భం అక్కడి నుండి స్టార్ట్ అయింది ఉమ్మడి అసెంబ్లీలో. ఈ గవర్నర్ ప్రసంగానికి కాగితాలు అంటే అదొక సంప్రదాయం అయిపోయింది అంటారు. సంప్రదాయం అయిపోయింది. గవర్నర్లు చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఎవరైతే తన ప్రసంగాన్ని చింపి తన ముఖం మీద కొట్టారో గవర్నరు వాళ్ళని ఆ అసెంబ్లీ నుండి ఎవిడెన్స్ చేసేటువంటి ఒక అధికారం కనుక తీసుకుంటే భవిష్యత్తులో ఏ పార్టీ అయినా సరే అలాంటి పని చేయదని చెప్పి నేను చెప్తా ఉన్నా. అది చాలా తప్పది. అది మా పార్టీ గతంలో చేస్తున్నా సరే తప్పే. వెరీ గుడ్. మీరు బాగా ఏముందండి, శ్రీనివాస్ గారు ఎంత అన్ఫార్చునేట్ అంటే, ఓకే రఫీ గారు ఒక్క నిమిషం, మళ్ళీ వస్తారు. శ్రీనివాస్ గారు ఎంత అన్ఫార్చునేట్ అంటే, ఇది ఒక సంప్రదాయం లాగా. రాష్ట్రపతి గారు ఒకటే మాట,
రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఏం చెబుతారు సార్? రాష్ట్ర మంత్రి మండలి రాసిచ్చినటువంటి ప్రసంగ పాఠాన్ని వాళ్ళు చెబుతారు. ఇదే గవర్నరు 3 రాజధానులు చాలా ఉత్తమమైనవి, నా ప్రభుత్వం 3 రాజధానులు పెడుతుంది అని చెప్పి ఆయన గత అసెంబ్లీలో చెప్పాడు. మరి ఏం చేద్దాం మరి? రైట్. అదే శ్రీనివాస్ గారు, ఒకటి ఇప్పుడు ఆ గవర్నర్ సీటును గౌరవించకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలన్న మాటలు ఏంటంటే, ఇదే వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కనీసం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం అన్నా వీళ్ళు చేసేవారా అన్నారు. అంటే అన్ఫార్చునేట్లీ ఆ గవర్నర్ స్థానానికి ఉన్న విలువ మరి ఆ ప్రసంగం టైంలో రఫీ గారు చెప్తున్నట్టు ఏ రాష్ట్రమైనా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో మనం చూసాం, సరే దానికి ఒక ఉద్యమం అనే బలమైన కారణం కూడా ఉంది అనేది అనుకున్నా, పోనీ ఇప్పుడు ఏ కారణం ఉందో అర్థం కావట్లేదన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది ఒక కన్వెన్షనల్ మెథడ్ ఇన్ ఎనీ స్టేట్ అసెంబ్లీ అని అనుకోవాలా, అంతే సరిపెట్టుకోవాలా? ఆ మేరకి శ్రీనివాస్ గారు వైసీపీ చేసింది కూడా తప్పు కాదు అనుకోవాలా? లేదండి, వ్యవస్థను మనం బతికిస్తే వ్యవస్థను కాపాడాలి. రెండోది, రఫీ గారు ఇంత ధైర్యం నేను చూశాను లాస్ట్ టైం కూడా గవర్నర్ గారి మీద ఏ విధంగా మనం వెళ్ళి ఆఖరికి జరుగుతున్న మీదకి ఎక్కిపోయి ఈ తెలుగుదేశం పార్టీ సభ్యులు చింపేసి తర్వాత స్పీకర్ చుట్టూ పక్కన పడేసి మొన్న క్రితం సార్ చూసినప్పుడు రఫీ గారు మరి 1977లో ఆయన జనతాదళ్ ఎవరు మన అన్ని పార్టీలు కలిసి ఉండగా, వాజ్పేయి గారు ఉండగా, జైపాల్ రెడ్డి గారు ఉండగా పెద్ద పెద్ద నాయకులకు సంబంధం ఉన్నాయి. ఇందుకనే ఎప్పుడో మంచి పెద్ద పదవి రావాల్సింది, ఇలా నిష్పక్షపాతంగా మాట్లాడితేనే ఉండిపోయినట్టున్నారు. జాతీయ స్థాయిలో కూడా అవ్వాల్సింది రఫీ గారు. సరే, అంత బహిరంగ మాట్లాడారు, సంతోషం అండి, ఐఎమ్ అప్రిషియేటింగ్. దో ఐఎమ్ డిఫరింగ్ ఆయనతో మిగతా విషయాలు విభేదిస్తున్నారు. సరే కమ్యూనిటీ పాయింట్, ఇది గౌరవంగా తమ హక్కును వ్యక్తం చేసే ఇది ఉంటుందండి. అనుచితంగా పదజాలంతో కానీ అసభ్యంగా కానీ చేయడానికి వీలేదు. ఇంతకుముందు గవర్నర్ గారు చింపేసి కాగితాలు ఇస్తారు. ఉద్యమం అనుకుంటే ఏంటండి? ఇప్పుడు మేము కూడా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఉద్యమిస్తున్నాం. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఉద్యమించారు. అంత మాత్రం మనం ఒక గవర్నర్ వ్యవస్థ రామ్లాల్ గారు చేసిన దుర్మార్గమైన చర్యలు మిగతా గవర్నర్లు కూడా ఎక్కడ శ్రీనివాస లక్ష్మీనరసింహన్ గారు, ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉన్నారు. ఎంత దుర్మార్గంగా నేను చెప్తున్నా, గవర్నర్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ పట్ల పచ్చి పక్షపాత వైఖరితో వ్యవహరించారు ఆయన. ఎక్కడ శ్రీనివాస లక్ష్మీనరసింహన్ గారు, ఈఎస్ఎల్ నరసింహన్ గారు. అంత మాత్రం గౌరవం ఉంటుంది, గౌరవం లేదు. సో అంటే ఒకటి శ్రీనివాస్ గారు, దీని మీద గవర్నర్ వ్యవస్థ మీద ఎప్పటి నుంచో మీరు అన్నట్టు ఒక చర్చ జరుగుతోంది. సరే, బట్ స్టిల్ ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ సీటుని, ఆ వ్యక్తిని ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత అయితే ఆయన నాయకుల మీద ఉంటుంది. తప్పులేదు, ఆయన ప్రసంగం చిత్తు ప్రతాన్ని కూడా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడచ్చు. రైట్. కానీ వ్యక్తిగతంగా ఒక పెద్ద పదవిలో ఉన్నాయని కాదు, గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్, మనం గవర్నర్ గా గౌరవించుకుంటున్నాం. అలాగే రెస్పెక్ట్ అంటే అనుచిత భాషలో కానీ అసభ్యంగా కానీ మాట్లాడకుండా మన అసంతృప్తి వ్యక్తం చేయడం వరకు తప్పు లేదండి. రైట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఈ మధ్య వచ్చిన కొన్ని వివాదాల గురించి నేరుగా ఆయన ప్రస్తావించలేదు. అంటే లోకేష్ని ఏదో చేయాలి, లేకపోతే డిప్యూటీ సీఎం అవేం మాట్లాడకుండా చాలా మంది చాలా మాట్లాడతారు. కానీ మనం ఏ కారణంతో అయితే కలిసామో, కూటమి ప్రభుత్వం ఎందుకు ఏర్పడాలనుకున్నామో, మన రాజకీయ పార్టీల స్వార్థం కోసం కాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఒక కోటలాగా నిలబడాలి అని. అంటే ఒక పార్టీ అధినేత ఫస్ట్ టైం 100% స్ట్రైక్ రేట్ తోటి, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ ఎంతమంది పోటీ చేస్తే అంతమంది గెలిచిన పార్టీ నాయకుడు వచ్చారు. ఓకే, అది అందుకే అన్నాను సబ్జెక్ట్ కరెక్షన్. సో అంటే ఆయన మాట అనడం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, కూటమి ఇదే పద్ధతిలో ఇంతే ఐకమత్యంగా, మన మధ్య గొడవలు ఉంటాయి, కుటుంబాల్లో ఉండవా, అలాగే మన మధ్య ఏమనుకున్నా కూడా ఇంతే ఐకమత్యంగా మనం రాష్ట్రం కోసం పనిచేయాలి అని. హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ దిస్ కామెంట్ శ్రీనివాస్ గారు? డెఫినెట్ గానండి, ఇది ఒక స్ట్రాటజిక్ కామెంట్. ఇది బిట్వీన్ ది లైన్స్ చూసుకుంటే చాలా కాలంగా ఆయన ఇంకో 2-3 మాటలు మాట్లాడారు. నేను వింటున్నాను, నేను ఎలాంటి మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా మేము మాత్రం ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉంటాం. కూటమి 15 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇంతకుముందు 10 years ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని ఒక ప్రకటన చేశారు. ఇన్ కంటిన్యూషన్ టు దట్ వాళ్ళ ప్రకటన చేయడం అనేది ఇద్దరి మధ్యన అపోహలు. ఎస్, ఇంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, ఆయన ఫోన్ దొరకట్లేదని అన్నది బహిరంగ మంత్రివర్గ సమావేశంలో, లేదండి ఆయన బాగానే ఉన్నారంటాం, అక్కడ బడ్జెట్ తర్వాత అందుబాటులో లేకపోవడం, మిగతా యాత్రకి వెళ్ళి రావడం, ఇవన్నీ అనుమానాలు వచ్చిన సందర్భంలో కొన్ని హరిహర వీరమల్లికి వెళ్ళాను. వెళ్తే ఏమైందండి అసలు నాకు అర్థం కాదు. ఉంటాం వాళ్ళు వెళ్తే షూటింగ్ చేస్తున్నారు, ఎన్టీ రామారావు గారు షూటింగ్ చేస్తున్నారు, డ్యూటీస్ డిశ్చార్జ్ చేసుకుంటూ ఆయన షూటింగ్ చేసుకుంటే తప్పలేదు నా అభిప్రాయం. కానీ ఇవాళ మాత్రం చాలా క్లారిటీ, ఫుల్ క్లారిటీ అంటారు చూసారా, స్పష్టంగా 2 పార్టీల్లో ఉన్న వాళ్ళ ఫుల్ క్లారిటీ అయితే
నా సబ్జెక్ట్ ఉన్న తర్వాత మాట్లాడదాం. మీరు ఆంధ్ర తెలుగు అది ఉంది, అది ఉంది, అది ఉంది. భావన అది ఉంది. తర్వాత మాట్లాడదాం. నాకు విస్పష్టంగా దాని మీద అభిప్రాయం లేదు. Yes, yes. నేను మాట్లాడే విషయాలు మిగతా అందరూ ఏకీభవించవచ్చు. తర్వాత నేను మాట్లాడే విషయం కానీ ఇప్పుడు కాదు, ఆయన ఇవాళ అన్నారు శ్రీనివాస్ గారు, కానీ కార్యకర్తల్లో కొంత అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ కూటమిలో ఏదో జరుగుతుందనో లేకపోతే ఏదో సృష్టించాలని ప్రయత్నం కాదు, కానీ అధికారం అనేది నిజంగా ఎవరికైనా ఒక వెరీ లుక్రేటివ్ థింగ్. మనకు తెలియదు ఏముంది ప్రపంచవ్యాప్తంగా. కానీ జనసేన అధినేతతో పాటు అవుతారని నేను చెప్తున్నా, అంటే నేను అవుతారనే భావన ఖచ్చితంగా ఉంది. ఎస్ ఎస్ ఓకే టుడే 10 years తర్వాత డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రామ్మోహన్ రాయ్ గారిని వారు కానీ ఎవరైనా మిగతా అవకాశం అవశాశ్వతం కాదు కదా. లేదా తాడి పీత వర్గాల నుంచి ఒక మనిషి డెఫినెట్ గా అవకాశం ఉంది ఎవరిని కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో 2015 ఆయన మాట మాట్లాడారు, నేను ఇక్కడ కమ్ హియర్ టు స్టే హియర్. 25 సంవత్సరాలు నేను పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్ గా జనసేన ఆవిర్భావ సభలో హైదరాబాద్ జరిగింది వీడియో చూడండి. 25 years నేను రాజకీయాలు చేయడానికి వచ్చాను, ఓడిపోయినా గెలిచాను స్పష్టంగా చెప్పారు. ఆయన అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మనం జస్ట్ అది చూసినా కూడా హిస్టరీ ఆఫ్ ద పార్టీ 2014లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడము, 2019లో పోటీ చేసిన 20 సంవత్సరాలు ఉండడానికి వచ్చాను, 2 చోట్ల ఓడిపోయినా కూడా ఎక్కడ నిబద్ధత, శ్రీనివాస్ గారు నిబద్ధత కోల్పోలేదు, నిబ్బరం కోల్పోలా. సో 2024లో మళ్ళీ 100% స్ట్రైక్. మాట్లాడతానండి ఈ విషయంలో మాత్రం స్టాండింగ్ ఉన్నారు, ఒక దాంట్లో ఉన్నారు. ఇవాళ తిరుపతి ఫౌండేషన్ కింద కూటమి ఫౌండేషన్ ఇక్కడ బీజేపీ 0.8% ఓటింగ్ ఇష్యూ కాదని అక్కడ వచ్చింది. వాళ్ళ మెయిన్ పిల్లర్స్ అక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదు, డెఫినెట్ గా వాళ్ళ తెలుగుదేశం కానీ జనసేన కూటమి కానీ పిల్లర్స్ ఆఫ్ ద ఫౌండేషన్. అందువలన అంటే బీజేపీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినది మేక్ మచ్ డిఫరెన్స్ అండి. ఈయన స్ట్రాంగ్ కన్విక్షన్ మీద ఉండటం వల్ల ఇవాళ మిగతా వాళ్ళు ఏదైతే కళ్యాణ్ బాబు గారు లాస్ట్ టైం పదవి తీసుకుంటాము లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ లో తొక్కి 4 లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి శాఖ యాక్చువల్గా అనకూడదు కానీ అన్నారు. రెస్పెక్ట్స్ కళ్యాణ్ బాబు అనకూడదు అండి, యాక్చువల్ గా అనకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి శాఖను పట్టుకుని ఏ విధంగా ప్రజల గురించి మాట్లాడాల, ఆ శాఖలో తొక్కి నారదీస్తాను ఏమైనా తేడా వస్తే అంటే మీరు చేయలేకపోతే నేను వచ్చి కూర్చుంటాను అన్నారు ఆయన. హోంమంత్రి అన్నిటిని ఉద్దేశించి మీరు చేయలేకపోతే నేను అది ముందండి. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఈ మాట మాట్లాడారు. సరే అది సో తిరుపతిరావు గారు ఆ అనుమానాలు వచ్చినాయి. అనుమానాన్ని మనం టోటల్ గా ఒక్క డైలాగ్ తో 10 సంవత్సరాలు ఇంతకు ముందు మాట్లాడి 15 సంవత్సరాలు ఆయన పెంచి ఏదో వచ్చినా రాక్ సాలిడ్ గా మేము ఉంటామనే సందేశం పంపించారు. 2 పార్టీల్లో ఏదైతే వచ్చినాయో 90%, 95% ఆన్సర్ చేశారు. సో తిరుపతిరావు గారు ఆ భరోసా కాన్ఫిడెన్స్ ఇవాళ ఏదైతే ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపించిందో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, కూటమి ఒక కోటలాగా, కోట అన్న పదం ఆయన వాడలేదు బట్ నేను అంటున్నాను, అంటే 15 ఏళ్ళు అన్నారంటే ఎంత స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంటే తప్ప 15 ఏళ్ళు నిలబడదు. పైగా రాజకీయాల్లో చాలా డైనమిక్గా మారిపోతూ ఉంటాయి రాజకీయాలు భారతదేశంలో, మీకు తెలియదు కాదు. తిరుపతిరావు గారు ఎట్లా చూస్తున్నారు వారి స్టేట్మెంట్ని? రిషి గారు, అసలు భారతీయ జనతా పార్టీ కూటమిలోనికి రావడానికి కారకుడే పవన్ కళ్యాణ్. ట్రూ. సరే ఇవాళ కొంచెం నేను ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చెప్తున్నా. చెప్పండి, పర్వాలేదు, ఓపెన్ గా మాట్లాడండి. కాదు బట్ కూటమిలో ఉన్నాక మాకు కొన్ని పరిమితులు తప్పవు కదా. నేనేమంటానంటే వాస్తవానికి 2018లో తెలుగుదేశం నుండి విడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ మా తాలూకా ఆలోచన కానీ లేకపోతే మా తాలూకా ఆచరణ కానీ వేరే స్థాయిలోకి వెళ్ళాం. ఆ వెళ్ళడమే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కలుపుకోవడం జరిగింది. ఒకసారి నేను సింహావలోకనం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల తర్వాత మళ్ళీ కలుసుకోవాలి. ఏంటి అవ్వాలి మా టార్గెట్? 2024లో పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి ఇక్కడ అధికారంలోకి రావడం అనే టార్గెట్ తోనే మేము వెళ్ళాం. సరే తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామ క్రమాల్లో ఒక స్థితికి వచ్చేసరికి 3 పార్టీలు ఏదైతే వైసీపీకి సంబంధించి ఫెయిల్యూర్స్ నేపథ్యంలో 3 పార్టీలు కలిస్తే గాని ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం మార్పిడి జరగదేమో అన్నటువంటి అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు ఆ వచ్చిన నేపథ్యంలో అంటే అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్నటువంటి ఒక ఏదైతే ఆ బాండ్ ఏదైతే అనుబంధం ఏదైతే ఉందో అది మాటలకు అందనటువంటిది. అది మనం ఏ సందర్భంలో తీసుకున్నాం, మొన్న జరిగినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి సభలో తీసుకున్నా సరే మనకి అది ప్రస్ఫుటమైనటువంటి సందర్భం. సో దీని నేపథ్యంలో
భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు, నో డౌట్ అట. సో ఆ నేపథ్యంలో ప్రతి కార్యకర్త కూడా, పార్టీలో ఉన్నటువంటి మా బోటి కార్యకర్తలు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆలోచనని మేము గౌరవించాము, దానికి అనుగుణంగా పనిచేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా దానికి డిమాండ్ చేశాయి. ఇక్కడ ఏంటంటే వైసీపీ తాలూకా వైఫల్యాలు కూడా దానికి ఆ దిశగా డిమాండ్ చేశాయి మాకు. సో ఓవరాల్ గా నేను కూటమిలోకి రావడం జరిగింది. ఇంకా నేను ఈ 15 సంవత్సరాల గురించి అనేసి అంటే, మీరు ఒకసారి గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో నుండి బయటకు వెళ్ళదండి. దేశ చరిత్ర మొత్తం మీరు ఎక్కడ తీసుకున్నా సరే మా దగ్గర నుండి ఎవరైనా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మేము మీరు ఆ మాట అన్నారు కాబట్టి తిరుపతిరావు గారు, నేను ఆ దేశ రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి మీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏవైనా కూడా డౌన్ ద లైన్ ఒక సఫకేషన్ ఫీల్ అయ్యి మీరు అన్నట్టు వాళ్లే వెళ్ళిపోతారు, మీరేం రారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయేలాగా పరిణామాలు సంభవిస్తాయా, లేకపోతే మీరు సంభవించేలా చేస్తారా? డెఫినెట్గా సంథింగ్ ఈజ్ దేర్. అది చెప్పగలిగితే చెప్పండి, లేదంటే మీరు కంటిన్యూ చేయండి. డెఫినెట్గా చెప్తా. అంటే మనం శిరోమణి అకాలీదళ్ తీసుకున్నా, లేకపోతే శివసేన తీసుకున్నా, ఇటు ఏఐడిఎంకే తీసుకున్నా, ఇలా ఒక మనం లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. పీడీపీ అక్కడ కాశ్మీర్లో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ తర్వాత జరిగిన, ఇలా వీ కెన్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇంకా నేను కొంచెం డెప్త్ గా చెప్పగలను. మా దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత చాలా పార్టీలు అసలు పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి కూడా ఉంది. చాలా పార్టీలు ఉన్నాయి. అంటే ఆయా పార్టీలు తప్పుదాలు అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు డిమాండ్ చేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు ఒక శివసేన ఉంది, ఇవాళ ఏమైంది? శివసేన మహారాష్ట్రలో పరిస్థితి ఏంటి? ఒకప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ ఇవాళ మేము రూలింగ్ లోకి వచ్చాము, ఎక్కడుందో తెలియని పార్టీగా మారింది. అంటే స్వయంకృత అపరాధాలు. ఎందుకు? వాళ్ళు చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశారు. ఐడియాలజికల్ పార్టీలుగా మేము దశాబ్దాల పాటు కలిసి ఉండి ఏ రోజు మా మధ్య కొట్లాట గాని అభిప్రాయ భేదాలు గాని లేవు. జాతీయ పార్టీగా మేము అక్కడ తగ్గి ఒగ్గి రాజీ పడి శివసేనని తో కలిసి వెళ్ళినటువంటి సందర్భం నుండి వెళ్ళి కాంగ్రెస్ తో జత కట్టిన తర్వాత ఏమయ్యారు? ఇవాళ అధపాతాలకు వెళ్ళిపోయారు. అంటే నేను చెప్తున్నా, ఒకటి మేము పక్కించిన సందర్భాలు లేవు. మీరు అన్నట్టు సఫికేషన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే అది వేరే విషయం. మళ్ళా కాబట్టి తర్వాత కూడా ఆవేదన కాదు. రెండోది, ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, 18లో తెలుగుదేశం పార్టీ మా దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా మేము అదే చెప్పాం. లేకపోతే 4లో వెళ్ళిపోయేటప్పుడు కూడా 2004లో మేము తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయడం అనేది ఇవాళ జరిగింది కాదు. నేను అదే అడుగుతా, ఇప్పుడు రఫీ గారిని కూడా అడుగుతా తిరుపతిరావు గారు. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఎన్నిసార్లు రాజకీయాలు మారాయో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. అప్పుడు ఆ పిక్చర్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఉండి ఆయన ఆశాభావం, ఆయన స్ట్రాంగ్ విల్ ఏంటంటే 15 ఏళ్ళు ఈ కూటమిని ఇంత కట్టుగా పట్టుగా నిలబెట్టాలి. ఎందుకు వైసీపీకి ఇంకొక సీట్ వచ్చినా కూడా ఇంక అరాచకం భరించలేము, 11 మందికి ఇలా ఉంటాయని కూడా అన్నారు. అది ఎంత పాసిబుల్ ఉంటుంది? ఎందుకంటే మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది వచ్చింది, చారిత్రాత్మకంగా తప్పు చేసా ఉన్నారు, మళ్ళీ కలిశారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలిశారు. సో అందుకని అంటున్నా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పిక్చర్లో లేరు, ఇప్పుడు వారు వచ్చారు. కాబట్టి మళ్ళీ అటువంటి సందర్భం కూడా రాదనేది కూడా ఒక విశ్వాసం. యు ఆర్ బిలీవింగ్, రైట్? రఫీ గారు చెప్పండి. 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండి తీరాల్సిందే, చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఏమన్నా నన్ను ఏమన్నా అనండి, నాకేం పర్లేదు సర్దుకుంటా అంటే ఎంత తగ్గించుకుంటున్నారంటే తాను పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటు విషయంలోనూ అలాగే తగ్గించుకున్నారు. ఈరోజు నేను అబ్జర్వ్ చేశానండి, ఆయన ఎంత గౌరవిస్తారంటే ముఖ్యమంత్రిని ప్రతి సందర్భంలోనూ. మనం మామూలుగా మొదటిసారి మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అంటాం, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకున్న ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి నారా లోకేష్. ఆ సంస్కారం చాలా ముచ్చటేసింది ఈరోజు వారు మాట్లాడుతున్నప్పుడు. అండ్ ఈ 15 ఏళ్ళ వ్యవహారం మీద మీ కామెంట్ చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఈ క్షణాన్న, ఈ రోజున, ఈ సందర్భాన్న అనుకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉండాలని కోరుకుంటారు. అది సంతోషమైనటువంటి విషయం, ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. కానీ రాజకీయాలు స్థిరంగా ఉండవండి, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, రేపేం జరుగుతుందో ఇవాళ తెలియదు.
కాబట్టి ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసి ఉండాలని ఆకాంక్షించే వ్యక్తుల్లో నేను ఒకరిని. కానీ 15 సంవత్సరాల వరకు ఏం జరుగుతుందో నేనేం చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. నేను ఒక నమ్మకస్తుడిని. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తున్నటువంటి ఆశలు, భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటి బంధం, ఇది ఒక 15 సంవత్సరాల పాటు అంటే ఒకటి ఇప్పుడు ఒక కార్యకర్తగా మీరు ఆకాంక్షించడం ఒక ఎత్తు అయితే, రఫీ గారు ఒక కార్యకర్తగా మీరు ఆకాంక్షించడం ఒక ఎత్తు అయితే, ఒక పార్టీ అధినేతగా వీళ్ళు విడిపోతారు, వీళ్ళు కలిసిపోతారు అని నేను జ్యోతిష్కం మాత్రం నేను చెప్పలేనండి. ఉండాలని మాత్రం వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో నేను కూడా అదే కోరుకుంటున్నాను. అంతకు మించి నేను ఏం చెప్పలేను సార్ నేను. ఎందుకంటే నేను కూడా చలసాని శ్రీనివాస్ గారికి తెలుసు, 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి రాజకీయాలని, దేశ రాజకీయాలని, ప్రపంచ రాజకీయాల్ని నేను బాగా నిశ్చితంగా గమనించే వ్యక్తిని. నేను మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చదివా నేను. నాకు చిన్నప్పటి నుంచే రాజకీయాలు అంటే నాకు తెలుసు. సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు ఎలా జరిగినాయో, ఆ రోజు ఎమ్మెల్యేకి ఏం అధికారాలు ఉన్నాయో, సమితి అధ్యక్షుడికి ఏం అధికారాలు ఉన్నాయో, సమితులు తీసిన తర్వాత ఎమ్మెల్యేలు ఏ రకంగా బలోపేతమై నియోజకవర్గాన్ని శాసిస్తున్నారో నేను ఒక ఆర్టికల్ రాసినటువంటి వ్యక్తి నేను. కాబట్టి రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి ఉండాలా, రాష్ట్రానికి ప్రయోజనం, దేశానికి ప్రయోజనం, ప్రజలకు ప్రయోజనం జరుగుద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను. శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి. శ్రీనివాసరావు గారు నమస్కారం. సో మీ అధినేత ఇవాళ చేసిన కామెంట్స్ చాలా అంటే కొంత ఎమోషన్తో, కొంత బ్యాలెన్స్తో, కొంత చురకలతో జరిగింది. ఇందులో నేను 2 పాయింట్స్ ప్రధానంగా తీసుకుని మాట్లాడుతున్నాను. శ్రీనివాసరావు గారు, యూ మిస్డ్ సంథింగ్ కదా, అందుకు ఒకసారి చెప్తున్నా. ఈ 15 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం గురించి ఆకాంక్ష, అంటే ఒక పార్టీ అధినేత అయ్యుండి ఆయన 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండాలని కోరుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఇందాక చలసాని గారు చెప్పినట్టు. తర్వాత ప్రాంతం గురించి కూడా మాట్లాడారు. ముందు 15 ఏళ్ల దాని మీద మీ కామెంట్ చెప్పండి. ఆ ఆకాంక్ష తాలూకా బలం ఏంటి, ఎంత స్ట్రాంగ్గా ఆ బేస్మెంట్, ఆ పిల్లర్స్ ఉన్నాయి, ఎంత అవకాశాలు ఉన్నాయి? ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి, కూటమి కడతానికి అతను రాష్ట్ర భవిష్యత్తు కోసం తనకు తాను తగ్గించుకొని ఈ రోజున ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం కేవలం ఏదో నాకు పదవులు కావాలి లేదంటే ఇంకోటి కావాలనే ఆశతో కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈ రోజున ఆయన ఒక మంచి ప్రభుత్వాన్ని చేశారు. దాన్ని నిలబెట్టుకోవడం మనకి ఎంతైనా అవసరం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరమో అలాగే మా నాయకులకు కూడా. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆయన ఒక బాధ్యతగా మనం చేసుకోవాలి. 15 సంవత్సరాలు ఒక పద్ధతి ప్రకారం మనం కూటమి నిలబడితే రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం పాలసీల వల్ల ఒక తరం భవిష్యత్తు, అంటే యువత కానీ ఏదైనా కానీ ఒక తరం భవిష్యత్తు నాశనం అయిపోయింది. దానికి అండగా ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. దీనికి అంటే ఎక్కడ ఏది వస్తుంది ఇది కాదు, ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, యువత బాగుండాలి, అలాగే రాజధాని కానీ, పోలవరం కానీ, అలాగే మిగతా రకరకాల అన్ని సెక్టార్లు కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రజలు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను మనం నిలబెడితే 15 సంవత్సరాలు ఇలాగే కూటమి అధికారంలో ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఇదే నేను ఇవాళ టైటిల్ ఏం పెట్టానంటే శ్రీనివాసరావు గారు, సేనాని ఆనా. అంటే ఆనా అంటే మనకు తెలుసు, అంటే ఆయన అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఏవైతే ఈ మధ్య జరిగిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటికి స్ట్రాంగ్గా ఫుల్ స్టాప్ పెడుతూ చెప్పిన ఈ మాటని ఓవరాల్గా పార్టీ అంతా డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుందా, జనసేన మొత్తం గణమంతా? ఎందుకంటే మీ నాయకుడిని మీరు సీఎంగా చూడాలని మొదటి నుంచి తాపత్రయపడ్డారు. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు కమల్ హాసన్ గారు తమిళనాడులో రాజకీయ పెట్టినప్పుడు కూడా ఆ పార్టీలో అందరూ కూడా వారు సీఎం అవ్వాలనుకున్నారు. వాళ్ళు విజయ్ గారి పార్టీ పెడుతున్నారు, ఆయన అవ్వాలనుకుంటారు. సో అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అనుకుంటారు కదా. తప్పకుండా మా ఆశలు మాకుంటాయి నాయకులుగా. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే దాంట్లో నడిచే వాళ్ళమే తప్ప
వేరే అయితే మా అసలు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రినో దాని మంచి స్థాయిలోనో మేము చూడాలనే కోరిక అనేది మాకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కనుక ఇప్పుడు మీరు అన్నారు కదా సేనాని ఆన, అది ఆయన నిజంగా ఆ మాట అంటే ఎట్లా అంటే నిజంగా చాలా గూస్బంప్స్ అంటున్నాయి ఆ వాడు ఏంటంటే. బట్ ఇదే సంకల్పం ఎందుకంటే మొన్న ప్రజలు కూడా కూటమికి పట్టం కట్టారంటే ఏదో మాకు డబ్బులు ఇచ్చేస్తారో లేదంటే ఉచిత పథకాలు ఇది కాదు, డెవలప్మెంట్ కోసం ఆలోచన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒక వెనకబడిపోయింది, అంటే దేశంలోనే అత్యల్పంగా డెవలప్ అయిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వ పాలనలో. నిజంగా వాళ్ళు మరి దాన్ని ఆకాంక్షించి ఈ రోజున ఒక నిజాయితీగా ఎటువంటి ఇప్పుడు మాకు కూడా ఒకటే చెప్తారు, పదవుల కోసం కాదు మనం పవర్ తీసుకునేది, ప్రజలకి మనం అండగా ఉండాలి, దానికోసం మనం చేయాలి అనేది ఒక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సంకల్పిస్తూ ఉంటారు, మా అలాంటి వాళ్ళు చెప్తా ఉంటారు. ఆయన మాట మీద ఎక్కడ కూడా 1% డీవియేషన్ ఉంటుంది కాదు, మా ఆశలు అయితే ఉంటాయి. సహజం కదా, సహజం. పైగా అంత పాపులారిటీ ఉన్న నాయకుడు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర. మొట్టమొదటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కాయిన్ చేశారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని. సో అది చాలామంది తర్వాత వాడేమనుకోండి. సో అందులో ఏం సందేహం లేదు, అందులో తెలుగుదేశం పార్టీ అధినేతకి సందేహం లేదు, బీజేపీ వారికి సందేహం లేదు. చూద్దాం ఈ గౌరవం ఎంతవరకు ఎలా కొనసాగుతుంది అది. తర్వాత వారు చేసిన ఇంకో ముఖ్యమైన కామెంట్, శ్రీనివాస్ గారు మీ ఏరియాలోకి వస్తున్నాను, మన చలసాని శ్రీనివాస్ గారు. సో ఆంధ్రప్రదేశ్ అనే భావన ఎందుకు లేదు, తెలంగాణ వారికి తాము తెలంగాణ ప్రజలనే భావన ఉంటుంది, దురదృష్టం ఏంటంటే ఏపీలో కులాల భావన తప్ప మేము ఆంధ్రులం అనే భావన లేదు, ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రమే ఆ ఫీలింగ్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారు? ఇంతకుముందు కూడా అన్నారండి, 3 years బ్యాక్ కూడా ఆయన మాట్లాడి ఎందుకు ఉండటం లేదండి. యాక్చువల్గా ఇది చాలా డీప్ థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డలు, తెలుగు జాతి బిడ్డలు కూడా అబ్సల్యూట్గా అది కూడా చెప్తున్నా. ఇవాళ ఇందాక నేనేం చెప్పానంటే ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 15 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అవకాశం నేను అనుకుంటున్నాను ఉందేమో కళ్యాణ్ బాబు గారికి. సరే, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. యాజ్ ఫర్ ఎవర్ క్వశ్చన్ ఇస్ కన్సర్న్, ఆయన కూటమి విషయంలో చాలా అద్భుతంగా సాలిడ్ గా ఆయన మాట్లాడిన విషయం చెప్పాను కదా, చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ పంపించింది. సరే, అది కనీసం ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా డెఫినెట్ గా వాళ్ళ విషయం. ఐ థింక్ కమింగ్ బ్యాక్ టు నా పాయింట్ ఏదైతే ఉందో, వాళ్ళ నేను మళ్ళీ చెప్తా అండి, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం మీద ఆంధ్రులు అంటే ఖచ్చితంగా తక్కువ ఇక్కడ కులకు మాలినతనంగా ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు ప్రేరేపించి ఇంత దరిద్రం దానికి తీసుకొచ్చిన దానికి రాజకీయ నాయకుల కారణం ఏనాటి చరిత్ర ఉందండి. ఎంత 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి అనేక దేశాలకి 9 దేశాలకు లిపిచ్చిన ఒక మన భాషను బట్టిపోయిన పాత భాష తెలుగు జాతి, ఈ 4 దేశాలను పాలించిన తెలుగు జాతి, 2 దేశాలకు పతాకాన్ని ఇచ్చాం. శ్రీలంక తెలుగుడు స్వామినాయుడు గారు ఇచ్చాడు అక్కడ శ్రీలంక పతాకాన్ని, ఆఖరి రాజు. అంత చరిత్ర దానికి ఆంధ్రులు ఇవాళ ఢిల్లీలో అసలు ఇలాంటి పరిస్థితికి తీసుకురావడం చాలా దారుణం అండి. ఇవాళ అదే ఇంతకుముందు మాట్లాడేది, ఉత్తరాది అహంకారం నశించాలి, దక్షిణాది వాళ్ళ హక్కు నిలబడాలి, దిక్కులు పెట్టుకునిలా కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. శ్రీనివాస్ గారు మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతోంది, కట్ వస్తుంది. మీ వాయిస్ అండ్ స్క్రీన్ కూడా ఫ్రీజ్ అవుతుంది. జస్ట్ మళ్ళీ 1 minute మీ దగ్గరికి వచ్చేస్తాం. మేమైతే ఏ రోజు 2019 శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ. సో తిరుపతిరావు గారు, దీని మీద మీ కామెంట్ ఏంటండి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు ఏ ప్రాంతమైనా, తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, దాని చరిత్ర మనకు తెలుసు, దాని ఆవిర్భావం తెలుసు, ఇవన్నీ. కానీ ఈ ఫీలింగ్ లేదా, నిజంగానే లేదా, లేకపోవడానికి కారణం ఏంటి? ఈ సందర్భంలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఏంటి? మాట్లాడుకోవాలి కదా ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భం డిమాండ్ చేసింది అనేది కొంచెం ఆలోచించాలి. లేదనేది పూర్తిగా లేదనేది అయితే వాస్తవం కాదు. ప్రస్తుత సందర్భానికి ఆయన అది జోడించాలి తప్పిస్తే, ఇప్పుడు గతంలో తీసుకుంటే తెలంగాణ మూమెంట్
అంతకంటే ముందు వచ్చింది ప్రత్యేకాంధ్ర మూమెంట్ కానీ తర్వాత తెలంగాణ మూమెంట్ వచ్చింది. అవును అవును మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వచ్చింది ప్రత్యేకాంధ్ర మూమెంట్ తప్పిస్తే తెలంగాణ మూమెంట్ అనేది లేటర్ స్టేజ్ లో వచ్చింది. దాన్ని కొంతమంది క్యాచ్ చేసుకున్నారు, కొంతమంది వాడుకున్నారు, కొంతమంది భారతీయ జనతా పార్టీ లాంటి దానికి మాకు సిద్ధాంతపరంగా మేము చిన్న రాష్ట్రాలకి అనుకూలం కాబట్టి మేము సపోర్ట్ చేసాము. ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి సందర్భం దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది అయితే అయ్యుండొచ్చునేమో కానీ గత చరిత్ర మనం తీసుకునేటప్పుడు అంటే బహుశా ఆయన కాంటెక్స్ట్ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఏదన్నా ఒక ఇష్యూ వస్తే మాత్రం ఒకటైపోతాయి పార్టీలు. కర్ణాటకలో కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంత మరీ ఏదో భారత్ పాక్ లాగా అయిపోయాయి అధికార పక్ష ప్రతిపక్షాలన్న కాంటెక్స్ట్లో చూడాల్సిన అవసరం ఉందా? మళ్ళీ దీనికి నేను కూడా పూర్వాపరాలనే చెప్తాను. తమిళనాడులో మీరు అన్నటువంటి విషయం గతంలో ఉండేది, ఇవాళ ఏమైంది? ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే రెండు ద్రవిడ పార్టీలు ఉండేటప్పుడు ఆ పరిస్థితి ఉండేది. ఇవాళ ఏమైంది? మా అన్నమలే డైరెక్ట్ గా చెప్తున్నాడు ఈ త్రిభాషా సూత్రానికి సంబంధించి అది అవసరం ఇవాళ మనకు కూడా అని చెప్పేసి. ఈజ్ ఆల్సో తమిళియన్. అంటే ఆ సందర్భాల్లో ఆయా సందర్భాల్లో వచ్చినటువంటి వాటిని మనం తీసుకోవాలి తప్పిస్తే ఓవరాల్ గా చరిత్ర అంతా మొత్తం కలిపి మనం చూడడానికి అయితే మళ్ళీ భిన్నమైనటువంటి సమాధానాలు లేకపోతే చర్చలే వస్తాయి. అంటే ఇక్కడ రాజకీయం అంటే ఇక్కడ కాదు, బిట్వీన్ ద లైన్స్ అంటే ఆయన ఓపెన్ గా చెప్పింది ఏంటంటే కులం మీద ఉన్నంత అభిమానము లేకపోతే దురభిమానము ప్రాంతం మీద ఎందుకు లేదు అనేది ఆయన స్ట్రైట్ క్వశ్చన్ అనేది. అయితే దీనికి నేను కూడా స్ట్రైట్ గా చెప్పాలనేసి అంటే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా లేకపోతే అదర్ స్టేట్స్ తో మనం కంపేర్ చేసుకున్నా సరే ఆంధ్ర ప్రాంతం నుండి మొదటి నుండి వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఆంధ్ర ప్రాంతం. అంటే ఈవెన్ ఇప్పుడు శ్రీకాకుళం లేదా ఉత్తరాంధ్ర తీసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం మీద ఉంటాం మేము, పొట్టచాట పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలా వ్యాపారాలకు వెళ్ళిన వాళ్ళు కాదు. ఇప్పుడు అలాగే గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు తీసుకున్నట్టయితే హైదరాబాద్ లో సింహపాకం వాళ్ళే ఉంటారు అక్కడ. కారణం ఏంటంటే వ్యాపార రీత్యా వెళ్ళిన వాళ్ళు, లేకపోయినట్టయితే అదర్ కంట్రీ. అంటే ఇటువంటి తత్వం అనేది, ఈ వలస తత్వం అనేది మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నందువల్ల కొంత ఆ భావన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు చాలా ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఆంధ్రాలో పేరున్న పారిశ్రామికవేత్తలు అందరికి కూడా నేను ఆంధ్రాను ఓన్ చేసుకుంటానని చెప్పగలిగే ధైర్యం చేస్తారని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ హైదరాబాద్ లేకపోతే చెన్నైయో లేకపోతే ఢిల్లీ కేంద్రాలుగా ఉన్నవాళ్ళు. అంటే ఈ తత్వం అంటే మన జీవన శైలిలో ఉన్నటువంటి తత్వాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ వ్యవహారంలో. అయితే రఫీ గారు ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రజల్లో అది ఎక్కువ ఉంది అనేసి అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ కోసమైనటువంటి పోరాటం చేసినటువంటి నేపథ్యంలోన అది కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే మమ్మల్ని దోచుకుంటున్నారు అన్నటువంటి భావనకి మా ప్రజానీకం వెళ్ళినటువంటి సందర్భంలో అటువంటి భావన ఉంటుంది. ఉదాహరణకి చల్సాని గారు ఉన్నారు, సరే మేము విభేదించిన మాటకు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మేము విభేదిస్తాం. ఇప్పుడు ఏదైతే విభజన చట్టం సంబంధించిన అంశాలు వచ్చేసరికి ఆయనకి నాకు అసలు పొసగదు. కానీ ఇప్పుడు వారు పోరాటం చేస్తున్నారు ఆంధ్ర ప్రాంతం నుండి అనేసి అంటే పాపం నిజంగా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చెప్తున్నా గత 10 సంవత్సరాలు సరే ఈ మొన్న 4-5 సంవత్సరాలు తీసినంత ముందు చాలా పోరాటం చేశారు. కానీ వారికి యాక్సెప్టెన్సీ ఎక్కడ రాలేదు. 4-5 సంవత్సరాలు కూడా చేశారు. మొన్న కూడా ఎక్కడికో వెళ్ళారు ఆయన. ఈ మధ్య ఆయన పోరాటం చేస్తూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు వారి తప్పు కాదు, అది వారి తప్పు కాదు, ప్రజల్లో ఉన్నటువంటి మూమెంట్. శ్రీనివాస్ గారు మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ లో ఉన్నారు. అండ్ రఫీ గారు మాట్లాడాక మీ దగ్గరికి వస్తా. రఫీ గారు చెప్పండి, ఏంటి ఆంధ్ర అనే భావన ఎందుకు లేదు, ఆంధ్రలో అనే ఫీలింగ్ లేదని బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు లేదంటే దానికి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఆంధ్ర ప్రాంతం అంతా కూడా తమిళనాడు మద్రాసులో కలిసి ఉండేది, ప్రత్యేక ఐడెంటిటీ ఉండేది కదా. దానికి తెలంగాణకి హైదరాబాద్ ఎస్టేట్ సపరేట్ గా ఉండేది. అది తెలంగాణ దేశము, తెలంగాణ రాష్ట్రము సపరేట్ గా ఉండేది. ఎప్పుడైతే తమిళనాడు నుండి విడిపోయి కొన్నాళ్ళు కూడా ఉండకుండా, ఆంధ్రులుగా ఉండకుండా మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ లో కలవటం వల్ల ఐడెంటిటీ పోగొట్టుకున్నారు. కలిసిన రోజు దగ్గర నుంచి తెలంగాణ వాళ్ళతో గొడవని
67లో ఉద్యమం వచ్చింది అక్కడ తెలంగాణలో, 71లో జయాంధ్ర వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాతే ఇక్కడ వచ్చింది ఉద్యమం. ముందు ఇక్కడ రాలా, కలవటాన్ని వ్యతిరేకించారు తెలంగాణ వాసులు. కాబట్టి వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది, ఒక దేశంగా ఉండేది తెలంగాణ. కానీ ఇన్నేళ్ళు అయిపోయింది కదా, సరే మీరు చెప్పిన చరిత్ర అయిపోయినా కూడా దాదాపు 50 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఆ యూనిటీ రాష్ట్రానికి కావాల్సిన సాధించుకునే విషయంలో కూడా లేదనేది ఆయన కాంటెక్స్ట్, నాకు అర్థమైంది దాన్ని బట్టి. లేదనేదంటే ఇక్కడ మీరు చూడండి, రాజధాని ఎక్కడ పెట్టాలనేది 50 సంవత్సరాల క్రితమే తగు విజయవాడలో పెట్టకూడదని కొందరు, కర్నూలులో పెట్టాలి, ఇక్కడ పెడితే కమ్మవారి డామినేషన్ అని, అక్కడ పెడితే రెడ్ల డామినేషన్ అని. ఈ కమ్మ రెడ్ల డామినేషన్ లో ఇది ఒక ఐక్యమైన జాతిగా ఇది అక్కడికి పవన్ కళ్యాణ్ అన్నట్టు మూడు ముక్కలాట కింద గత ప్రభుత్వంలో కూడా జరిగింది కదా. ఒక మాట, హైదరాబాద్ లో పెడతానికి ఇద్దరికి ఇష్టమే, కానీ విడిపోయిన తర్వాత విజయవాడలో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు, 3 రాజ్యాలు అంటాడు. ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయం రానేటువంటి పరిస్థితి. ఇది కాకుండా మీరు ఇందాక ఎలాగో లేవనెత్తారు కాబట్టి త్రిభాషా సూత్రం గురించి పెద్దలు కాదు ఇంకా అందులోకి వెళ్ళొద్దులేండి. కాదు రఫీ గారు వద్దొద్దు, ఇంకా నాకు చల్సాన్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడాలి, టైం అయిపోతుంది. ఒకటే మాట చెప్తాను, 10,000 కోట్లు ఇచ్చినా నేను ఆమోదించినట్టున్నాడు స్టాలిన్ గారు. అవును, తమిళనాడులో జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ సీట్లు ఇస్తామంటున్నారు కేంద్రం వాళ్ళు, జనాభా ప్రాతిపదికన జిఎస్టీని పంచిపెడతామంటున్నారు కేంద్రం వాళ్ళు. రైట్. సో ఓకే, మళ్ళీ ఆ టాపిక్ లోకి వెళ్తే మన టైం సరిపోదు. సో జనసేన ఒక నిమిషం చల్సాన్ గారు మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ ఒక నిమిషం. చలపల్లి శ్రీనివాసరావు గారు, రఫీ గారు, ఓకే సారీ. సో ఏంటి మీ అధినేత ఇవాళ మాట్లాడిన దాంట్లో చాలా చర్చ ఇప్పుడు దాని మీద జరుగుతోంది శ్రీనివాసరావు గారు. ఈ ఆంధ్ర అనే ఫీలింగు అనే భావన మనకు లేకపోవడం, అంటే కులం మీద పెద్ద రాజకీయం చేయడం ఆయనకి ఎప్పుడూ నచ్చదు. సరే ఒక కులం ఆయన్ని దగ్గర చేసుకోవాలనుకున్నా తను అందరి వాడిని కావాలనుకుంటారు, అది రాజకీయాల్లో ఒకసారి అటు ఇటు అవుతుందనుకోండి. ఈసారి ఆ మొత్తం ఓట్ బ్యాంక్ అంతా ఇది షిఫ్ట్ అవ్వడం అనేది ప్రధానంగా మనం చూసాం. కానీ ఈ కులం గోల కాకుండా ఆంధ్ర అనే ఫీలింగ్ ఎందుకు లేదు అని అడుగుతున్నారు ఇవాళ ఆయన. ఎట్లా వస్తుంది అది? వాస్తవేనండి. ఆయన మొదటి నుంచి కూడా ఒక కమ్యూనిటీ కాదు, మన ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన ఎప్పుడైనా కూడా ఒక యూనిటీగా మనం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అనేదే ఆయన ఆకాంక్ష. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం, ఇప్పుడు మనం జనరల్ గా రకరకాల కమ్యూనిటీస్, రకరకాల ప్రాంతాలు ఎవరి వాళ్ళకు ఉన్నాయి. కానీ మొత్తం మీద ఇప్పుడు మనం కేంద్రంలో మనం ఎక్కువ సాధించుకోవాలి అంటే మనం కట్టడిగా ఉండాలి, మన అభివృద్ధి జరగాలంటే ఒక కట్టడిగా ఉండాలి. ఆయన అభిప్రాయం అదే, కానీ ఏదో వాళ్ళు ఏదో ఇంకో రకాల కులాలు మతాలు ఇది కాదు. రాష్ట్రం అంతా ఏకతాటిగా ఉండాలి, రాష్ట్రం అంతా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు జనరల్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి అంటే 3 చోట్ల పెట్టాలి, 3 ముక్కలాట, ఇది కాదు. రాష్ట్రం అంతా కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు అమరావతి ఎలా డెవలప్ అవుతుందో శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతం అలాగే అవ్వాలి, రాయలసీమ ప్రాంతం అలాగే అవ్వాలి. ఆయన ఆకాంక్ష అది. కానీ శ్రీనివాసరావు గారు 2014 నుంచి విభజన దగ్గర నుంచి ఈనాటి దాకా ఒక్కసారి కలిసాయండి ఈ పార్టీలన్నీ ఏ ఒక్క అంశం ఏదైనా? ఇప్పుడు మా చల్సాన్ గారు మొత్తుకున్నాడు, ఆయన చల్సాన్ శ్రీనివాస్ గారు అఖిలపక్షం వేయండి తీసుకెళ్ళండి అని ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు. అంటే ఎవరు అధికారంలో ఉన్నా అది మాత్రం అసలు జరగలేదు. జరుగుతుంటే అంటే ఆప్టమిస్టిక్గా ఆలోచించాలి, జరిగితే మంచిదే. జరగాలండి, జరిగితే. ఇప్పుడు 15 సంవత్సరాలు ఆయన ఎందుకు ఆయన కూటమి ఇలాగే బలంగా ఉండాలని చెప్పి, కూటమి యొక్క ఆకాంక్ష అది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నతంగా తీసుకెళ్ళాలి. దేశంలోనే ప్రప్రథమంగా డెవలప్ అయిన ప్రదేశం ఏదైతే ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్ర రాష్ట్రం ఉండాలి. అలా ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఇలా స్ట్రాంగ్ గా ఇప్పుడు ఏదైతే పనులు చేస్తా ఉన్నామో ఆ గిరిజన ప్రాంతాలకి ఆ ఏరియాలకు కూడా ఈ రోజున తార్ రోడ్లు వేసి ఎంత డెవలప్మెంట్ జరుగుతా ఉందండి, మనం చూస్తా ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఆ అంబులెన్స్ లో ఆ మహిళ, ఆదివాసీ మహిళ గర్భిణికి సంబంధించి వాళ్ళు నిజంగా దేవుళ్ళ చూస్తున్నారు అక్కడికి వెళ్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవును, ఇంతకుముందు డోలీలో తీసుకెళ్లే వాళ్ళు, ఈ రోజున అంబులెన్స్ లేని ఇప్పుడు మహిళలకి గిరిజనులకి ఒక అంబులెన్స్ లాగా ఈ రోజున మా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అలాంటివి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఆ డబ్బు ముఖ్యమంత్రి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని అడగగానే పాపం వెంటనే 35 కోట్లు శాంక్షన్ చేశారని చెప్పి వెంటనే చెప్పారు. రైట్. సో చల్సాన్ గారు, సో ఫైనల్ గా ఈ
ఫీలింగ్ అనేది మీరు 11 ఏళ్ల నుంచి ఈ హక్కుల కోసం విభజన హామీలు అన్నీ నడుస్తున్నాయి. సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రలో అన్నది ఒకటి తీసుకొచ్చారు కాబట్టి కొంత పాజిటివ్ ఆస్పెక్ట్లో కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి కొంత ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందని ఏమన్నా ఆశాభావం ఉందా? వినపడుతుందండి? వినపడుతోంది, చెప్పండి. అదే అందరూ నేను ఇందాక చెప్పింది అదేనండి. ఇవాళ ఇలాంటి కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాను. ఉత్తరాది అహంకారం నశించాలి, దక్షిణాది హక్కుల కోసం దిక్కులు పిక్కడిల్లా ఏదైతే మాట్లాడారో ఎంపీలని కారం రాసుకోండి, కనీసం పౌరుషం అన్న వస్తుంది, మన ఆంధ్రుల హక్కుల కోసం లేదా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం అన్నారో నేను చూడాలనుకున్నా. ఇందాక తిరుపతిరావు గారు చెప్పదలుచుకున్నానండి. ఇది 2000 ఫస్ట్ ఆంధ్ర ఉద్యమం కాదు. డిఎస్ రెడ్డి గారు వ్యతిరేకంగా జయపల్రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా నెగ్గినప్పుడు 1966, 67 నుంచి 1969 గట్టి ఉద్యమం వచ్చింది. 1971, 72 జేఆంధ్ర ఉద్యమం వచ్చింది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో నేను స్పష్టంగా చెప్తున్నానండి. దయచేసి గుర్తుంచుకోండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవం ఇవాళ ఢిల్లీ నడిపదాలు భూమి పాదుషాలకో రాణి సభలో తాగట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటే ఇవాళ దిక్కులు పెక్కటిల్లాగా మాట్లాడే మన హక్కుల కోసం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రుల భావన రావాల్సిందే. పక్కన నేనంటూ కోస్తా తెలంగాణ రాయలసీమ ఎవరన్నా ఆంధ్రులందరినీ వాళ్ళ విభాజిత ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కలిసి పోరాడట్లేదు. ఇవాళ పోలవరంలో ఇంత దారుణమైన అన్యాయం జరిగితే మొత్తం దాన్ని ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గా చేయడానికి దొంగ బిల్లులో ప్రవేశపెట్టి 30 దాంట్లో పెడితే ఇవాళ డెఫినెట్ గా అందరం కలిసి మాట్లాడాలి. 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేశాం మేము. 90 గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్రలు, బస్ యాత్రలు, విద్యార్థి యువజన సంఘాలు, ఎస్ఎఫ్ఐ అన్నిటి అందరినీ కలుపుకుని ఢిల్లీలో మొన్న 100,000 మంది ఒక అక్షముకు రాలేదు మేజర్ మీడియాలో. నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంతకన్నా ఉధృతంగా పాత కంటే ఎక్కువ చేశాం మేము. అందువల్ల జస్ట్ ఐ వాంట్ టు, కానీ ఇక్కడ మాత్రం చెప్తున్నానండి, ఇది కావాలి. ఆనాటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి. నేను ఎందుకంటానంటే సత్య ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజులు జరుగుతున్న అన్యాయం నేను చెప్తాను. తరాలుగా క్షణం ఎలా జరుగుతుందని చెప్తున్నానండి. ఒక్క రాయలసీమ ఉత్తరాంధ్ర ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఇంకోటి నేను చెప్తున్నా, రైల్వే బడ్జెట్ లో తెలంగాణకి తెలంగాణ 1 కోటి రూపాయలు పెంచారు. మేము ఇద్దరం కూర్చొని ఆ రోజు చెప్పాను ఇది నిజమైతే. చలసాని గారు, సో 2,070 పెంచి గుజరాత్ కి 8,470 ప్లస్ 19,000. రైట్, మళ్ళీ ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్తే తిరుపతిరావు గారు మళ్ళీ కౌంటర్ పాయింట్ అడుగుతారు, టైం సరిపోదు. ఒకటేంటంటే టు కన్క్లూడ్ ద సేమ్, రెండు పాయింట్లు అండి, 2 పాయింట్లు సార్, 2 పాయింట్లు బిఫోర్ కన్క్లూడింగ్ ది షో. 2 పాయింట్లు చలసాని గారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఈ కూటమిని 15 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉంచడానికి, అంటే గతంలో ఓట్లు ఎలా చేయకుండా అయితే కలపాలని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారో అలాగే తప్పులు జరుగుతాయి ప్రభుత్వాల్లో కూడా, అది కూడా చెప్తున్నా. ఆ విషయం ఆయనకి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఎంతవరకు వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అనే ఆస్పెక్ట్లోనే ఆలోచించాలి. రెండోది మీరు అన్న ఈ ఆంధ్రలో అన్న భావన రాష్ట్రానికి మంచి జరగడం వరకు పరిమితం అవుతూ ఉండడంలో తప్పేం లేదు. ఎందుకు ఇవాళ మనం ఓపెన్గా మాట్లాడుకుంటే సోషల్ ఇంజనీరింగో ఇంకోటో పాలిష్డ్గా ఎన్ని పేర్లు పెట్టుకున్నా కులం లేని రాజకీయం లేదు, జరగట్లేదు. అలాగే ప్రాంతం అన్న ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయ్యే వరకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా తిరుపతిరావు గారికి, బీజేపీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారికి అందరికీ ఉండాలి. మనకి విభజన హామీలు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి, ఇంకా పోరాటం ఆపాలని. అంటే రెస్ట్ తీసుకోవాలంటే నా ఉద్దేశం అవి నెరవేరాలి, అవి త్వరలో నెరవేరాలి అని, అవి నెరవేరాలని కోరుకుంటున్నాను. తిరుపతిరావు గారు, రైట్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ చేసినందుకు. ఇది వాళ్ళ